హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60,000 ఎకరాలకు సాగునీరు అందించే 3వ దశ మోటారును దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ నుండి గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్నాయి. రిజర్వాయర్ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని, నాగరాజులతో కలిసి పరిశీలించిన మంత్రులు అక్కడ గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా జరుగుతున్న దేవాదుల పనులను కాంగ్రెస్ వేగవంతం చేసిందన్నారు. 3 దశల్లో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్లోగా పూర్తి చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు 650 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేస్తున్నామన్నారు. రానున్న పక్షం రోజుల్లో మరో మోటార్ని ఆన్ చేసి నీళ్లందిస్తామని తెలిపారు. ఇక 3వ దశ డిఎల్ఐఎస్ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫేజ్ 3 పంపింగ్ స్టేషన్ను విజయవంతంగా ప్రారంభించడం వల్ల నేలబడిన పంటలను రక్షించడానికి, ఆయకట్టును సురక్షితంగా ఉంచడానికి మరియు తెలంగాణలో తాగునీటి అవసరాలను తీర్చడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కేంద్రం సాయం కోరేందుకు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిశామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డాక్యుమెంటేషన్ అసంపూర్తిగా ఉందని, దీనివల్ల అనుమతులు అమల్లో జాప్యం జరిగిందని, ప్రాజెక్టులను రైతులను విస్మరించారని ఆరోపించారు. ఫేజ్ 3లో కీలకమైన దేవనపేట పంప్ హౌస్ లోతు 144.50 మీటర్లు, బయటి వ్యాసం 25.50 మీటర్లు. ఇది 11 kV అలాగే 1740 ఆంప్స్తో పనిచేసే 31 MW సింక్రోనస్ మోటార్లను కలిగి ఉంది. ప్రతి నిలువు ఫ్రాన్సిస్ రకం పంపు 16.64 క్యూమెక్స్ డిశ్చార్జ్ చేస్తుంది. దీనివలన మొత్తం 49.92 క్యూమెక్స్ అంటే 1752 క్యూసెక్కులు విడుదల అవుతుంది. గోదావరి నది నుండి సమ్మక్క సారక్క బ్యారేజీ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. రామప్ప ట్యాంక్ నుండి 1 TMC ఫేజ్ 3 ద్వారా మునుపటి దశల ద్వారా ధర్మసాగర్కు ఇప్పటికే సరఫరా చేయబడిన 1 TMCకి అదనంగా నీటిని ఎత్తిపోస్తారు. ధర్మసాగర్ రిజర్వాయర్ ఇప్పుడు 5,22,522 ఎకరాల ఆయకట్టుకు సేవలు అందిస్తుంది. ఇందులో 1,76,493 ఎకరాలు దీని డైరెక్ట్ కమాండింగ్ పరిధిలోకి వస్తాయి. ఫేజ్ 3 కింద వరంగల్ నగరానికి 7.5 MCFT రోజు త్రాగునీరు మరియు 0.40 MCFT రోజు జనగాం మున్సిపాలిటీకి 130 రోజుల పాటు సరఫరా చేయబడుతుంది. ఇక రైతులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న చేర్యాల్, కొమరవెల్లి, బచ్చనపేట, గుండాల, దేవరొప్పల మండలాల్లోని 9,820 ఎకరాల ఆయకట్టును ఫేజ్ 3 కాపాడుతుందని మంత్రులు తెలిపారు.